నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డి మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ విభేదాలు బహిరంగ వేదికలపైకి రావటం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. 2025లో గోపాల్పేట మార్కెట్ యార్డ్ అంశంపై ఇద్దరి మధ్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలోనే వాగ్వాదంతో వైరం తాజాగా గోపాల్పేట పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేపై చిన్నారెడ్డి తనను మరో జీవనరెడ్డిగా మార్చొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇద్దరి మధ్య వైరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారింది. మరోమారు విభేదాలు బయటపడ్డాయి. గతంలో మార్కెట్ యార్డ్ నుంచి మొదలైన మాటల యుద్ధం నేటి వరకు కొనసాగుతోంది. గోపాలపేటలో మార్కెట్ యార్డ్ ఏర్పాటుపై చిన్నారెడ్డి, మేఘారెడ్డి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గోపాల్పేట మండల కేంద్రంలోనే మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి కోరగా భూమి లభ్యత నిబంధనల అంశాలను మేఘారెడ్డి ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. ఈ అంశంపై ఇద్దరు మంత్రి సమక్షంలోనే వాదించుకోవడంతో అప్పట్లో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఫిబ్రవరిలో మరోసారి విభేదాలు బహిరంగమయ్యాయి. చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై స్థానిక పోలీసుల తీరుపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి దశాబ్దాలుగా సేవలందించిన సీనియర్ నేతలను పక్కన పెడుతున్నారన్న అసంతృప్తిని కూడా ఆయన వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మేఘారెడ్డి కూడా పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సీనియర్ నేతలు తనను మోసం చేశారని, అంతర్గతంగా సహకరించకపోవడంతో కాంగ్రెస్ కు నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య అనేక అంశాల్లో విభేదాలు బయటపడ్డాయి. ఒకానొక సందర్భంలో మంత్రుల పర్యటనలో ఫ్లెక్సీలు చించుకోవడం వరకు వెళ్లింది. ఈ అంశం అధిష్టానం వరకు వెళ్లినా చూసి చూడనట్లు వ్యవహరించారు. ఫిబ్రవరిలో వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కూడా కాంగ్రెస్ లో అంతర్గత అసంతృప్తికి కారణమైంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత చిర్లా విజయ్ చందర్, ఆయన భార్య కౌన్సిలర్ చిర్లా రాజీని పార్టీని వీడతా అని ప్రకటించారు. మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య విభేదాలు కేవలం వ్యక్తిగత అంశాలకే పరిమితమా, లేక వనపర్తి కాంగ్రెస్ లో అధికారం, పార్టీపై పట్టు, నిర్ణయాధికారం, స్థానిక నాయకత్వం చుట్టూ జరుగుతున్న అంతర్గత పోరా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేగా మేఘారెడ్డి నియోజకవర్గంలో తన రాజకీయ ప్రాధాన్యతను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు సీనియర్ నాయకుడిగా చిన్నారెడ్డికి పార్టీలో ఉన్న రాజకీయ అనుభవం, అనుచర వర్గం కీలకంగా మారుతోంది. వనపర్తి కాంగ్రెస్ లో బహిరంగంగా కనిపిస్తున్న ఈ విభేదాలు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కూడా సవాల్గా మారుతున్నాయి. స్థానిక స్థాయిలో నేతల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయి.
స్థానిక స్థాయిలో నేతల మధ్య సమన్వయం లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి పోరు వ్యక్తుల మధ్య విభేదంగా మిగిలిపోతుందా, లేక వనపర్తి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరుగా మరింత ముదురుతుందా అనేది రానున్న రోజుల్లో కీలకంగా మారనుంది.